హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్నాక్స్ కోసం కజ్జికాయలు నా స్టైల్లో ఏ విధంగా చేయాలో చూసేద్దాం. వేరుశనగ గింజలు ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను, వేయించుకుందాం. ఏ గ్లాస్లో అయితే మనం వేరుశనగ గింజలు తీసుకుంటున్నామో అదే గ్లాస్లో పుట్నాల పప్పు కూడా తీసుకుందాం. రోస్ట్ అయిన తర్వాత మనం దీన్ని పొట్టు తీసేసుకోవాల్సి ఉంటుంది. వేరుశనగ గింజలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. పుట్నాల పప్పుని సేమ్ గ్లాస్లో కొలితేసి తీసుకుందాం. పిండి అయితే కలిపేసుకుందాము. అదే గ్లాస్లో 2 గ్లాసుల మైదా, 2 గ్లాసుల గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. హాట్ వాటర్ అయినా పర్లేదు, చల్లని నీళ్ళైనా పర్లేదు. పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోండి, మంచి క్రిస్పీగా వస్తుంది. షుగర్తో పాటు సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుందాము. ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా అయితే సరిపోతుంది. పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిసేపు నానాల్సి ఉంటుంది. పిండి నానితే మనకి మంచిగా ఉంటుంది, రుద్దడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. పల్లీలు రోస్ట్ అయిపోయాయి కదా, వీటిని పొట్టు తీసేసుకుందాం. ఈ మాత్రం రోస్ట్ అయితే సరిపోతుంది. సేమ్ ప్యాన్లో కొద్దిగా నువ్వులు వేసుకొని వేయించుకుందాము. నువ్వులు వేసుకోవడం వల్ల కజ్జికాయలు ఇంకా టేస్టీగా ఉంటుంది. పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. కజ్జికాయలకి టేస్ట్ ఇచ్చేదే ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, నువ్వులు, వేరుశనగ గింజలు అన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సీలో పట్టుకోవాల్సి ఉంటుంది. మిక్సీలో పట్టుకునేటప్పుడు బెల్లము లాస్ట్లో యాడ్ చేసుకోండి. బెల్లం ముందుగా వేసుకుంటే మనకి పొడి పొడిగా రాదు. ఈ విధంగా మిక్సీ జార్లో బెల్లం ఫైనల్గా వేసి పౌడర్ చేసుకున్న తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాచి వేయడం మర్చిపోకండి. పాన్లో ఆయిల్ పెట్టేసుకొని హీట్ అవ్వనివ్వని ఇప్పుడు మనము ఈ పిండిని రుద్దేసి కజ్జికాయలు ఒత్తేదాంతో ఈ విధంగా వేసుకుని మనకి కావాల్సినంత స్టఫ్ని పెట్టేసుకుని క్లోజ్ చేసి మడత పెట్టేసుకోవడమే. ఇప్పుడు పాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు, మరీ లోగా ఉండకూడదు, మీడియంగా ఉన్నప్పుడు వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కజ్జికాయలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన వెంటనే తీసేసుకోవడమే. క్రంచీ అండ్ టేస్టీ కజ్జికాయలు రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్నాక్స్ ఐటమ్స్ కావాలంటే మన వీడియోలో ఉన్న ప్లేలిస్ట్ని చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.